దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఎప్పుడు యూనిక్ డిజైన్స్ ఉంటాయి కదా, అండ్ అవే యూనిక్ డిజైన్స్ నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను. బట్ అవి చూసే ముందు మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు స్టోర్ కి వచ్చి విజిట్ చేసి చెక్ చేసి మరి కొంటామంటున్నారా, అయితే వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. అడ్రస్ పూర్తి వివరాలు అలానే గూగుల్ మ్యాప్స్ కూడా మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా యూనిక్ డిజైన్స్ చూద్దామా, ఎందుకంటే మీరు అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న కలెక్షన్ ఏంటంటే, మీరు ఇంతవరకు ఎక్కడా చూడని ఎక్స్క్లూజివ్ డిజైనర్ డైమండ్ హారం. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా. సో ఈ రోజు మనం చూస్తున్నాము డిజైనర్ డైమండ్ హారమ్స్ అనమాట. అండ్ ఎస్, ద ఫస్ట్ డిజైనర్ పీస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. సో యాజ్ యూజువల్ గా మీకు కూడా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చాలా 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 బ్యూటిఫుల్ గా, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. చూడగానే లక్ష్మీదేవి అలా దర్శనం ఇచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. లక్ష్మీదేవి మొత్తం అలంకరణ అంతా కూడా మనకి ఎనామిల్ వర్క్ లో కనిపిస్తుంది. లక్ష్మీదేవి అంతా కూడా మనకి ఈ పార్ట్, హెడ్, ఇదంతా కూడా ఎనామిల్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చేతిలో మనకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ పింక్ సఫైర్. అండ్ లక్ష్మీదేవి మెడలో వేసుకున్న హారం దగ్గర కూడా మనకి బ్యూటిఫుల్ గా టాంజనైట్ బీట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అంత డీటెయిలింగ్ యూ హ్యావ్ టు సీ వెన్ యూ వేర్ సచ్ డిజైనర్ పీసెస్. ఆర్ మీరు ఎప్పుడైనా ఇట్లాంటి డిజైనర్ పీసెస్ కొనాలి, మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంచ్ అండ్ ఇంచ్ మీరు చాలా అబ్జర్వ్ చేయాలి. సో మనకి టాంజనైట్ బీట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ పైన కిరీటం ఎక్కడైతే ఉందో ఆ కిరీటంలో మధ్యలో మనకి టాంజనైట్ స్టోన్ కనిపిస్తుంది చూడండి. అండ్ దాని సరౌండింగ్ అంతా కూడా మనకి అగైన్ వీ హ్యావ్ డైమండ్ స్టోన్స్ అన్నమాట. ఇక్కడ హారంలో ఏదైతే మొత్తం డైమండ్ స్టోన్స్ ఉన్నాయి, కిరీటంలో మొత్తం డైమండ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ పైన మనకి కిరీటం అంతా కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఎనామిల్ వర్క్ కనిపిస్తుంది. అండ్ దాని పైన మనకి మళ్ళీ ఎనామిల్ విత్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ హెయిర్ డిజైనింగ్ కానివ్వండి, అమ్మవారి కళ్ళు కానివ్వండి, అంటే డిజైనింగ్ చేసేటప్పుడు ఏదో చేసాంలే అని కాకుండా డీటెయిలింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదే డీటెయిలింగ్ లో మనకి అమ్మవారి శాల్వా కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ శారీ డిజైనింగ్ ఎక్కడైతే ఉందో ఆ శారీ డిజైనింగ్ అంతా కూడా మనకి ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయి. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ ఎమరాల్డ్ బీట్స్ అనేవి కొంచెం డిఫరెంట్, అంటే లైట్ అండ్ డార్క్ కలర్ లో ఉన్నాయి. అండ్ అక్కడ కూడా మనకి మధ్య మధ్యలో వీ హ్యావ్ బ్యూటిఫుల్ స్మాల్ పర్ల్స్. అంటే ఒక శారీని మనం డిజైన్ చేస్తే ఎలా అయితే అక్కడ మధ్య మధ్యలో బాందిని ప్రింట్ లాగా ఎలా అయితే కనిపిస్తుందో, సో అమ్మవారి చీర కూడా అలానే బ్యూటిఫుల్ డిజైన్ లో విత్ ఎమరాల్డ్ బీట్స్ అండ్ పర్ల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక బ్యూటిఫుల్ లోటస్ పైన అమ్మవారు నించొని ఉన్నారు. ఆ లోటస్ అంతా కూడా మనకి రోజ్ గోల్డ్ పాలిష్ లో, అలాగే మనకి డైమండ్ స్టోన్స్ తో మొత్తం ఫినిషింగ్ వచ్చింది. అండ్ దానిపైన అమ్మవారి పాదాలు కూడా చూడండి, నేను మీకు ఇలా చూపిస్తున్నాను. అమ్మవారి పాదాలకి కూడా పారాని పెట్టినట్టు అలా రెడ్ ఎనామిల్ వర్క్ కనిపిస్తుంది. అండ్ కింద శారీ బార్డర్ అంతా కూడా మనకి డైమండ్ స్టోన్స్ ఉన్నాయి. అంటే బ్యూటిఫుల్ డిజైనింగ్. ఈ డిజైనింగ్ డీటెయిల్ గురించి ఎంత చెప్పినా సరే అంత తక్కువేమో అని నాకు అనిపిస్తుంది. బికాజ్ అమ్మవారి కండువా, శాల్వా ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి లైట్ పింక్ లో మనకి అక్కడక్కడ డాట్, అదంతా కూడా ఎనామిల్ పెయింట్ అనమాట. రోజ్ గోల్డ్ విత్ ఎనామిల్ పెయింట్. ఎక్కడైతే చేతిలో లోటస్ పట్టుకున్నారో అక్కడి నుంచి మనకి చైన్ అనేది అటాచ్ చేశారు. సో దిస్ ఇస్ రియల్లీ అ డిజైనర్ పీస్. బికాజ్ ఇది చేసేటప్పుడు ఎంత ఆలోచించారో, ఎంత డీటెయిలింగ్ గా డిజైన్ చేశారో, చేసేటప్పుడు కూడా ఎంత డీటెయిలింగ్ గా, ఎంత కాన్సన్ట్రేట్ చేశారో అని నాకు అర్థమవుతుంది. సో లెట్ us see the బ్యాక్ సైడ్ వన్స్. సో ఎస్, బ్యాక్ అంతా కూడా మనకి ఎక్కడైతే డైమండ్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా మనకి ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది కొంచెం హాలోలో ఉంది ఇదంతా కూడా. అండ్ ఎస్, లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ద చైన్. సో చైన్ గురించి మనము స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఈ చైన్ లో ఇక్కడ అంతా కూడా మనకి రష్యన్ రూబీ బీట్స్ కనిపిస్తున్నాయి. సో అలానే ఇక్కడ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ స్టోన్స్ ఏవైతే మనకి యాష్ కలర్ లో కనిపిస్తున్నాయో, దోస్ స్టోన్స్ ఆర్ కాల్డ్ అలెగ్జాండర్ స్టోన్స్. ఇట్స్ అ డిఫరెంట్ షేడ్, యాక్చువల్లీ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది కూడా కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ లో కనిపిస్తున్నాయి. బట్ దీస్ ఆర్ కాల్డ్ అలెగ్జాండర్ బీట్స్ అనమాట, ఇవేవైతే కనిపిస్తున్నాయో. అండ్ అలానే ఇక్కడ అంతా కూడా ఇది మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ పాట్ అనుకోవచ్చు, లేదంటే ఒక కప్ మోడల్ లో కనిపిస్తుంది అని అనుకోవచ్చు. సో ఇదంతా కూడా దిస్ ఈస్ వన్ సెట్. సో అలా కొన్ని సెట్స్ అన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ కింద మనకి ఒక రష్యన్ బీడ్ వచ్చింది. దానిపైన మళ్ళీ మనకి ఇదంతా కూడా డైమండ్స్ కనిపిస్తున్నాయి, డైమండ్ స్టోన్స్. దానిపైన మనకి అలెగ్జాండర్ బీడ్స్ వచ్చాయి. దానిపైన ఒక సౌత్ సీ పర్ల్
కలర్ కాంబినేషన్ కానివ్వండి, అంటే పింక్ వైట్ గ్రీన్ వైట్ ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మనకి చూడగానే ఒక ఫ్లవర్ ఫీల్ వస్తుంది, లేదా ఒక బొకే ఫీల్ వస్తుంది. లైక్ డిజైన్ మీ కంటికి ఎలా అయితే కనిపిస్తుందో మనం అలానే అనుకుంటాం కదా, నా కంటికి మాత్రం ఒక బ్యూటిఫుల్ కప్ పైన ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కానివ్వండి, లేదా ఐస్ క్రీమ్ అయినా కానివ్వండి, అంత డిఫరెంట్ థాట్ లో కనిపిస్తుంది నాకు. సో అలా ఈ డిఫరెంట్ పార్ట్స్ అనేవి టుగెదర్ అటాచ్ చేశారనమాట. అటాచ్ చేసి వెనకాల మాత్రం, సో ఎస్, ఏదైతే బ్యాక్ సైడ్ వస్తుందో దిస్ ఈస్ వాట్ వీ గెట్ బ్యాక్ పార్ట్. సో బ్యాక్ సైడ్ జస్ట్ ఇదే వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అండ్ రష్యన్ బీట్స్ తోటి బ్యూటిఫుల్ డిజైనింగ్. బికాస్ ఇది ఫ్రంట్ పార్ట్ బాగుంటుంది, ఎప్పుడైతే మీరు బ్యాక్ సైడ్ వేసుకుంటారో మీ హెయిర్ కి ఇరిటేషన్ అవ్వచ్చు. అంటే డిజైనర్ అది కూడా డీటెయిలింగ్ గా అర్థం చేసుకొని మరి డిజైన్ చేశారు అనే దానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో అది కూడా ఆలోచించి బ్యాక్ జస్ట్ మనకి సౌత్ సీ పర్ల్స్ అండ్ రష్యన్ బీట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ బీట్స్ అంతా కూడా మనకి పంప్కిన్ షేప్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కానివ్వండి, ఈ ఫ్రంట్ సైడ్ కానివ్వండి, ఎక్కడైతే బీట్స్ మనకి యూజ్ చేసామో అదంతా కూడా మనకి పంప్కిన్ షేప్ లో ఉన్నాయి. సో జనరలీ మన ఇండియన్ స్టైల్లో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది, నించొని కూడా ఉంటుంది. బట్ ఈ స్టైల్లో అయితే మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉండదు. బట్ దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మలేషియన్ అనమాట. అంటే మలేషియా సైడ్ లక్ష్మీదేవి రూపం ఇలా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మలేషియన్స్ అనమాట. మలేషియన్స్ లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే మీ ముందు ఎలా అయితే కనిపిస్తుందో అలా ఉంటుంది అనమాట. అండ్ లెట్స్ గో, మనం ఇప్పుడు ఇంకా ఈ డైమండ్ హారం ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోవాలి కాబట్టి, సో దిస్ బ్యూటిఫుల్ డైమండ్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 102.850 గ్రామ్స్. దీని నెట్ వెయిట్ వచ్చేసి 73.938 గ్రామ్స్. అండ్ దిస్ ఈజ్ అ 14 క్యారెట్ గోల్డ్ డైమండ్ హారం. సో నాకు తెలుసు మీకు ఇది పిచ్చగా నచ్చేసిందని, అండ్ మీరు కొనుక్కోవాలని కూడా అనుకుంటున్నారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. అండ్ లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూస్తున్నాము, అండ్ ఇది కూడా డిజైనర్ పీస్ ఆఫ్ డైమండ్ హారం అనమాట. అబ్బా, చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇది కొంచెం ఫారెస్ట్ థీమ్ లాగా కనిపిస్తుంది. బికాస్ డియర్ కనిపించింది అంటే మనకి ఫారెస్ట్ థీమ్ లాగానే అనిపిస్తుంది. మనకి ఎమరాల్డ్ స్టోన్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అదంతా గ్రీనరీ లాగా, ఆ బ్యూటిఫుల్ టాంజనైట్ స్టోన్ ఎక్కడైతే కనిపిస్తుందో అది మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా, అండ్ కింద ఏదైతే కోరల్స్ కనిపిస్తున్నాయో అవి కూడా బ్యూటిఫుల్ అంటే చాలా కలర్ఫుల్. మనకి ఫారెస్ట్ అంటేనే కలర్ఫుల్ గా ఉంటుంది కదా, అంతే బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. అందుకే అంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిజైనర్ పీస్. సో బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం చైన్ గురించి మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ ఇన్ డీటెయిల్. మనకి ఇక్కడ 2 లేయర్స్ లో వచ్చింది చైన్. ఆ చైన్ మొత్తం కూడా మనకి అంటే ఓవరాల్ చైన్ ఫ్రమ్ ద బ్యాక్ టు ఫ్రంట్ మనం చూసుకుంటే మనకి 3 కలర్ కాంబినేషన్స్, ఒకటి గ్రీన్, ఒకటి పర్పుల్, ఒకటి వైట్. సో వైట్ లో మనకి ఏదైతే కనిపిస్తుందో అది పర్ల్స్, అండ్ మనకి ఇక్కడ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో పర్పుల్ కలర్ లో దట్ ఈస్ కాల్డ్ as టాంజనైట్ బీట్స్ అనమాట. అలానే మనకి ఇక్కడ ఎమరాల్డ్ బీట్స్ కూడా కనిపిస్తున్నాయి. దాని డిజైనింగ్ చూడండి, ఎమరాల్డ్ బీట్స్ అనేది ఓవల్ షేప్ లో ఉంది, కానీ దానికి అప్ అండ్ డౌన్ క్యాప్ ఏదైతే ఇచ్చారో ఆ క్యాప్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దీని ఫినిషింగ్ చూసినా సరే మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అండ్ దానిపైన ఈ చైన్ అనేది ఓవర్ ల్యాప్ అవ్వకుండా మనకి ఇక్కడ బ్యూటిఫుల్ గా టాంజనైట్ బీట్స్ ఇచ్చి దాన్ని కవర్ చేశారు. అండ్ టాంజనైట్ బీట్స్ కి మనకి పైన కింద కూడా డైమండ్ స్టోన్ అనేది వచ్చింది. సో ఇలా మనకి దేర్ ఆర్ 3 ఎమరాల్డ్ బీట్స్ కనిపిస్తున్నాయి, అలానే 3 మనకి టాంజనైట్ బీట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ పార్ట్ కి తగ్గట్టు చైన్ డిజైనింగ్ అనేది చేశారు. ఆ చైన్ డిజైనింగ్ లాకెట్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది. జస్ట్ పర్ల్స్ యూస్ చేసి టాంజనైట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి మనకి ఎమరాల్డ్ బీట్స్, టాంజనైట్ బీట్స్, అలానే పర్ల్స్ కూడా మనకి చైన్ లో యాడ్ చేయడం జరిగింది. సో దీని బ్యాక్ సైడ్ ఆఫ్ ద చైన్ మనం మాట్లాడుకుందాము. సో దీని బ్యాక్ సైడ్ మనకి జస్ట్ టాంజనైట్ బీట్స్ అండ్ పర్ల్స్ మాత్రమే వచ్చాయన్నమాట. చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా పర్పుల్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో ఉందన్నమాట. సో దీనికి మనకి బ్యూటిఫుల్ హుక్ అండ్ జంప్రింగ్స్ వచ్చాయి. సో మనం మాట్లాడుకోవాల్సింది ద బ్యూటిఫుల్ పెండెంట్ గురించి. సో పెండెంట్ డీటెయిలింగ్ చూద్దాము.
మనకి ఫస్ట్ ఎక్కడైతే డియర్ అంటే జింక్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ జింక్ అంతా కూడా మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది. ఐస్, ఇయర్స్ అండ్ కొమ్ములు అండ్ ఫీట్ ఇదంతా కూడా మనకి ఎనామిల్ పెయింట్ తోటి హైలైట్ చేశారనమాట. సో మధ్యలో మనకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ఎమరాల్డ్ స్టోన్. జింక మధ్యలో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ లో ఎమరాల్డ్ స్టోన్ కనిపిస్తుంది. అండ్ దాని ముందు ఏదైతే ఫ్లవర్ లుక్ లో మనకు కనిపిస్తుందో ఆ ఫ్లవర్ మధ్యలో వీ హ్యావ్ టాంజనైట్ స్టోన్ అనమాట. సో దిస్ ఇస్ అ టాంజనైట్ స్టోన్. దాని సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి, దానిపైన అంతా కూడా డైమండ్ స్టోన్స్ వచ్చాయి. డియర్ కింద ఏదైతే పార్ట్ మనకి ఆ తీగ ఏదైతే కనిపిస్తుందో, జనరలీ తీగకి మనం లీవ్స్ చూస్తాము, బట్ ఇక్కడ లీవ్స్ తో పాటు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ దోస్ ఫ్లవర్స్ ఆర్ కోరల్ ఫ్లవర్స్ అనమాట. సో దాని కలర్స్ కూడా చూడండి, ఈ కోరల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మనకి ఆరెంజ్ అండ్ క్రీమ్. సో ఆ 2 కలర్ కాంబినేషన్స్ లో మనకి బ్యూటిఫుల్ గా కోరల్స్ కనిపిస్తున్నాయి. దాని కింద మనకి ఇక్కడ అగైన్ ఒక బ్యూటిఫుల్ ఇంకొక తీగ, ఆ తీగకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందనమాట. దాని ఫినిషింగ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒక బ్యూటిఫుల్ లీఫ్ షేప్ లో కనిపిస్తుంది. ఆ లీఫ్ షేప్ లో మనకి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చింది. దాని కింద డ్రాప్లెట్. సో ఆ డ్రాప్లెట్ వచ్చేసి డ్రాప్లెట్ అంతా కూడా మనకి టాంజనైట్ బీడ్స్ వచ్చాయి. టాంజనైట్ బీడ్స్ టోటలీ ఫిల్డ్ విత్ డైమండ్ స్టోన్స్. అండ్ కింద ఒక బ్యూటిఫుల్ సౌత్ సీపల్, దాని కింద రష్యన్ రూబీ కూడా వచ్చింది. వీ హ్యావ్ టు సీ, ఇంత బ్యూటిఫుల్ డిజైనింగ్ ఉంది అంటే దీని బ్యాక్ సైడ్ అయితే మనకు డెఫినెట్లీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఎస్, దిస్ ఇస్ అంటే ఒక 3D ఫామ్ లో ఉన్న జింక యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ ఇది ఒక్క పార్ట్ ఎక్కడైతే మనకు స్టోన్ వచ్చిందో అదొక్కటే మనకు ఓపెన్ సెట్టింగ్ లో ఉంది. ఒకవేళ స్టోన్ అక్కడ లేకుంటే కనుక ఇదంతా కూడా హాలోలో ఒక 3D ఫామ్ లో మనకి జింక కనిపించినట్టే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ డిజైనింగ్ అనమాట. ఎక్కడైతే డైమండ్స్ మనం యూజ్ చేసామో అండ్ ఎక్కడైతే స్టోన్స్ యూజ్ చేసామో అక్కడ మనకి ఓపెన్ సెట్టింగ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా యాక్చువల్లీ ఓపెన్ సెట్టింగ్ లోనే ఉంది. నోవేర్ ఐ కెన్ సీ దట్ దిస్ ఇస్ అ క్లోజ్ సెట్టింగ్ పెండెంట్ అనేది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి చైన్ ఎక్కడైతే అటాచ్ చేసామో అక్కడ ఒక 3 పాయింట్, అంటే ఈ డిజైన్ కి తగ్గట్టు ఒక 3 పాయింట్ హుక్ అనేది ఉంది. ఆ 3 పాయింట్ హుక్ కి పెండెంట్ అనేది అటాచ్ చేశారనమాట. సో జనరలీ ఇటువంటి డిజైనర్ పీసెస్ కి మనము దాని డీటెయిలింగ్ చూసుకోవాలి. ఒక డిజైనర్ పీస్ కి ఎక్కడ కూడా చిన్న ఫాల్ట్ కనిపించొద్దు. ఆ చిన్న ఫాల్ట్ నాకైతే ఎక్కడా కనిపించట్లేదు. అండ్ ఐ నో దాట్ మీకు పిచ్చగా నచ్చేసింది ఈ బ్యూటిఫుల్ డిజైనర్ డైమండ్ హారం. సో ఇంతకు ముందు చూసింది కూడా ఇట్ ఈస్ అ యూనిక్ డిజైన్, ఇప్పుడు కనిపించేది కూడా యూనిక్ డిజైన్. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆల్సో మేము చెప్పాము, దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లో యూనిక్ కలెక్షన్స్ ఏ ఉంటాయి. అండ్ ఇటువంటి బ్యూటిఫుల్ పీసెస్, ఇటువంటి యూనిక్ పీసెస్ మీరు వేరే ఎక్కడ వెళ్ళినా సరే మీకు దొరకవు. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్. సో ఎస్, ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ డైమండ్ హారం గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకుందాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 67.020 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 45.074 గ్రామ్స్. అండ్ దిస్ ఇప్పుడు ఏవైతే రెండు చూపించానో ఈ రెండు కూడా మనకి 14 క్యారెట్ గోల్డ్ లో వచ్చిందనమాట. సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది, 14 క్యారెట్ గోల్డ్ లో కూడా ఉంది, అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఐ నో ఇది మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే మీ అందరికీ తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఎస్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే చూపిస్తున్నానో ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. దీనికి మించిన యూనిక్ కలెక్షన్ మా స్టోర్ లో ఉంటాయి. సో ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో చూసారు కదా, ఈ రోజు చూపించిన వీడియోలో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీసేసేయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు మేము స్టోర్ కే వస్తామంటున్నారా, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. అడ్రస్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మా ఈ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూసి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి, సో దాట్ మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.